భారతదేశంలో బ్యాంకింగ్ రంగం రోజురోజుకి అభివృద్ధి చెందుతోంది. ప్రజలు తమ సొమ్మును నిల్వ చేసుకోవడానికి బ్యాంక్ ఖాతాలను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు కంపెనీలు ఇచ్చే జీతాన్ని బ్యాంక్ ఖాతాలోనే జమ చేస్తుంటారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని బ్యాంక్ ఖాతాల ద్వారానే అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఖాతా అనేది కంపల్సరీ. అయితే భారతదేశంలో వివిధ బ్యాంకులు ఉన్నాయి. చాలా మందికి వివిధ అవసరాల నేపథ్యంలో ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ ఉన్నాయి. ఎన్ని అకౌంట్స్ ఉంటే అన్ని ఖాతాలకు మినిమం బ్యాలెన్స్ నిర్వహించడం అయితే చాలా కష్టం. మరి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఆయా బ్యాంకులు ఛార్జెస్ మోత మోగిస్తాయి. ఈ నేపథ్యంలో 2 ఏళ్లుగా ఎలాంటి లావాదేవీలు నమోదు చేయని ఖాతాలపై కనీస నిల్వను నిర్వహించుకునేందుకు బ్యాంకులు ఫైన్ విధించలేవని ఆర్బీఐ ఇటీవల తెలిపింది. ముఖ్యంగా ఆ స్కాలర్షిప్ డబ్బు లేదా డైరెక్ట్ బెనిఫిట్ బదిలీని స్వీకరించడం కోసం సృష్టించిన అకౌంట్స్ని బ్యాంకులు 2 ఏళ్లకు పైగా ఉపయోగించకపోయినా అవి పనికి రానివిగా వర్గీకరించలేమని కూడా పేర్కొంది. ఆర్బీఐ తాజా నియమాల గురించి మరికొన్ని వివరాలు చూద్దాం. ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో క్లెయిమ్ చేయని డిపాజిట్ల పరిమాణాన్ని తగ్గించడానికి, అలాంటి డిపాజిట్లను వారి నిజమైన యజమానులకు, క్లెయిమ్దారులకు తిరిగి ఇవ్వడానికి బ్యాంకులు ఆర్బీఐ చేపడుతున్న, కొనసాగిస్తున్న ప్రయత్నాలు, కార్యక్రమాలు, సూచనలు అన్ని పూర్తి చేస్తాయని భావిస్తున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో క్లెయిమ్ చేయని డిపాజిట్ల పరిమాణాన్ని తగ్గించడానికి, అలాంటి డిపాజిట్లను వారి నిజమైన యజమానులకు, క్లెయిమ్దారులకు తిరిగి ఇవ్వడానికి బ్యాంకులు ఆర్బీఐ చేపడుతున్న ప్రయత్నాలు, కార్యక్రమాలకు ఈ సూచనలు పూరిస్తాయని భావిస్తున్నారు. ఆర్బీఐ తన సర్క్యులర్లో ఈ విషయాన్ని పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకులు తమ ఖాతాలు ఇనాపరేటివ్గా ఉన్నాయని ఖాతాదారులకు ఎస్ఎంఎస్, లేఖలు లేదా ఈమెయిల్స్ ద్వారా చెప్పాలి. పనిచేయని ఖాతా యజమాని స్పందించని పక్షంలో ఖాతాదారుని పరిచయం చేసిన వ్యక్తి లేదా ఖాతాదారుని నామినీలను సంప్రదించాల్సిందిగా బ్యాంకులను కోరింది. అలాగే ఆపరేటివ్ ఖాతాగా వర్గీకరించిన ఏదైనా ఖాతాలో కనీస నిల్వలను నిర్వహించేందుకు బ్యాంకులు జరిమానా ఛార్జీలు విధించడాన్ని అనుమతించారు. పనిచేయని ఖాతాలను యాక్టివ్ చేయడానికి ఎలాంటి ఛార్జెస్ విధించకూడదని రిజర్వ్ బ్యాంకులను ఆదేశించింది. ఇటీవల ఆర్బీఐ నివేదించిన ప్రకారం అన్క్లెయిమ్ చేయని డిపాజిట్లు 2023 చివరి నాటికి 32,934 కోట్ల నుంచి 28% పెరిగి 42,272 కోట్లకు చేరాయి. 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఆపరేట్ చేయని డిపాజిట్ ఖాతాల్లోని ఏదైనా బ్యాలెన్స్ను బ్యాంకులు ఆర్బీఐ నిర్వహించే డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్కు బదిలీ చేయాల్సి ఉంటుంది. మినిమం బ్యాలెన్స్ను నిర్వహించుకునేందుకు పెనాల్టీ ఛార్జీలు విధించినందున ఖాతాలో నిల్వలు ప్రతికూలంగా మారకుండా చూసుకోవాలని ఆర్బీఐ గతంలో బ్యాంకులను ఆదేశించింది.